గూగుల్లో సెర్చ్ చేస్తాము. ప్రాబ్లం ఇదేమో అనుకొని కొంతమంది సోషల్ మీడియాలో కూడా చూసి రెమెడీస్ చూస్తూ ఉంటారు. అలాంటి రెమెడీస్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు సోషల్ మీడియా వల్ల హెల్త్ యాంగ్జైటీ పెరుగుతుందండి. సోషల్ మీడియా వల్ల హెల్త్ యాంగ్జైటీ పెరుగుతుంది. ఎందుకు చెప్తాను నేను మీకు. సోషల్ మీడియాలో హెల్త్ మీద మాట్లాడే వాళ్ళందరూ కూడా డాక్టర్లు కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే డాక్టర్లు కానీ వాళ్ళు హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన అన్నాడు ఏదో డైట్ అని చెప్పేసి, నా డైట్ సర్వరోగ నివారణ అని చెప్తూ ఉంటాడు. ఆయన డాక్టరా? కాదు, బీకామ్. ఆయన డైట్ గురించి హెల్త్ గురించి పుంఖాలుగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. రైట్. ఏమవుతుంది, ఇది చూసే కొద్దీ నమ్ముతారు జనాలు. డాక్టర్లు ఏమో వాళ్ళు ప్రాక్టీస్ బిజీగా ఉండి వాళ్ళు వీడియోలు చేయరు. వీళ్ళేమో ఏ పని వాటి లేకుండా వీడియోలు చేస్తూ ఉంటారు. రైట్. ఇంకొకటి ఏంటంటే ఈ వ్యూస్ కోసము, లైక్స్ కోసము, డబ్బుల కోసము మీకు ఈ 2 సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ ఉన్నట్లే, మీకు ఈ 3 సమస్యలు ఉంటే మీకు హార్ట్ అటాక్ వస్తున్నట్లే, ఓకే, మీకు ఈ 3 లక్షణాలు ఉంటే మీకు ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉంటే అని చెప్తూ ఉంటారు. ఓకే. అందులో ఏ ఒక్కటి మనకు చిన్న సిమ్టమ్ మనకు కనిపించినా కానీ వెంటనే అది వచ్చేసిందని భయపడతూ ఉంటారు. అంత ఈజీనా డయాగ్నోసిస్? అంత ఈజీ కాదు కదా. డాక్టర్ కూడా పరీక్ష చేసి టెస్ట్లన్నీ చేసి స్కాన్లు తీయించి వాళ్ళు చాలా చూసి టెస్ట్ చెప్తారు మీకు ఫైనల్గా. ఇక్కడ అలా ఉండదు కదా. ఈ వన్ రీల్లో అంటే 1 మినిట్లో చెప్పేసేయాలి 3 సిమ్టమ్స్. ఈ 3 సిమ్టమ్స్ ఉంటే మీ కిడ్నీ పోయినట్లే అని హెడ్డింగ్ పెడతాడు. ఆ హెడ్డింగే భయంకరంగా ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ వచ్చే హెడ్డింగ్సే భయంకరంగా ఉంటాయి. సో ఆ హెడ్డింగ్స్లో కానీ ముందు అసలు హెల్త్ యాంగ్జైటీ హెడ్డింగ్ ఉండగానే ముందు ఫ్యూజులు ఎగిరిపోతాయి. దాంతోపాటు అందులో 3 సిమ్టమ్స్ చెప్తాడు. ఆ 3 సిమ్టమ్స్ వాడు ఎక్కడో ఏ గూగుల్లోనే దీంట్లో చదివి ఉంటాడు, దాన్ని పెట్టి టీల్ చేసేస్తూ ఉన్నాడు. దానికి తోడు సౌండ్స్ జింగ్ 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 అని సౌండ్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ అమ్మా అనిపిస్తుంది. రైట్. సో హెల్త్ యాంగ్జైటీ అనేది విపరీతంగా పెరుగుతుంది.